మంచిది. మొదటిగా తండ్రి అయిన దేవునికి మనందరి తరఫున క్రీస్తునామని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆరాధనకు చేరువచ్చిన సహోదరి సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా లేదా? ఆరోగ్యంగా ఉంటేనే దేవుని వాక్యం మనకి మనసులకి నాటుకుంటుంది. ఆరోగ్యంగా లేకపోతే బలహీనం మీదే ఉంటుంది, అంతే కదా. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా, ఆరోగ్యం లేకపోతే అనారోగ్యంతో ఏ పని చేయలేము, ఏ పని చేయలేము. అలాగే దేని మీద కూడా మనకి ఆసక్తి ఉండదు చేయాలని. కానీ ఒక తిండి మీద అవ్వచ్చు, దేని మీద అయినా అవ్వచ్చు, దేని మీద కదా ఉండదు కదా. ఆరోగ్యంగా ఉంటేనే మనం చేయగలుగుతాం. కాబట్టి దేవునికి స్తోత్రం. మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. తండ్రి, ఈ భూమి మీద శ్వాస నిశ్వాసాలు కలిగి సజీవులుగా సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృప తండ్రి. నిత్యము తండ్రి ఈ సమస్త విషయం మీ కొరకు చెల్లించే భాగ్యాన్ని మనం అనుగ్రహించండి. తండ్రి, ఈ అబుదాబి ప్రాంతంలో తండ్రి ఈ విధంగా తండ్రి మేమందరం కూడా సంఘాన్ని కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి భాగ్యాన్ని బట్టి చెల్లించుకున్నాం. ఇప్పుడు తండ్రి మీ మనసైన గ్రంథాన్ని చేత పట్టుకుని తండ్రి మీరు మా పట్ల ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నారో ఆలోచన తండ్రి మేము ఆలోచించి ధ్యానించుండగా తండ్రి వివరించుతున్న నాకు సమయోచిత జ్ఞానాన్ని అనుగ్రహించి ఉన్నతన్నట్టుగా బోధించే జ్ఞానాన్ని అనుగ్రహించండి. వినుచున్న మీ పిల్లలు వినగల చెవి గ్రహించే మనసుని వారికి అనుగ్రహించి వారి జీవితాల్లో మీకు వారికి మధ్య ఏమైనా తండ్రి అడ్డుగోడలు ఉంటే తండ్రి వాటిని తొలగించుకొని వారికి ఇవ్వబడిన ఆయుష్కాలం అంతా కూడా మీకోసం ఫలించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. సమస్త విషయాలపై తోడు స్థానం మాకు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు అడిగిన తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే అందరం కలిసి వాక్యాన్ని నేర్చుకున్నాం. అందరం కూడా మనం వాక్యంలో పండితులు కాదు, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎందుకు మన జీవితాలు దేవునికి దగ్గరగా ఉండాలన్నా, దేవుని యొక్క ఆలోచన మనకు తెలియాలన్నా వాక్యాన్ని ఏం చేయాలి? తెలుసుకుంటానే, అంతేనే కదా. ఒక ఇంట్లో తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, వారితో మాట్లాడుతున్నది ఏమవుతుంది? మనం దగ్గరగా ఉంటాయి. వారి యొక్క ఆలోచన ఏంటో మనకి, మన ఆలోచన వారికి తెలుస్తుంది, తెలియదు, అంతే కదా. నాన్నతో మాట్లాడకపోయినా, నా తల్లితో మాట్లాడకపోయినా, తండ్రితో మాట్లాడకపోయినా వారి ఆలోచన కానీ మన ఆలోచన కానీ వాళ్ళకి తెలీదు. అలాగే మనం ఏదైనా కావాలని అడిగినా కూడా వాళ్ళు ఇప్పుడు నాతో మాట్లాడగానే ఇలా అవసరమైతే వస్తారు, అంటారా అంటారు, అంతే కదా. కాబట్టి మనం దేవునితో సహవాసం కలిగి దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉంటే దేవుని యొక్క ఆలోచన మనకి అర్థం అవుతుంది. కాబట్టి మనం ఎలా బ్రతకాలో, సమాజంలో ఎలా బ్రతకాలో, ఈ సమాజంలో ఏ విధంగా బ్రతికితే దేవుని యొక్క ఆలోచన తెలుస్తుంది, అలాగే సమాజాన్ని విడిచిపెట్టేటప్పుడు మనం ఏ లోకానికి వెళ్ళాలో అన్ని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ దినాన్ని నేర్చుకోవేది మన అంశం ఏంటంటే మానవుడు ఈ భూమి మీద బ్రతకడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు లేదా అంటే ప్రతి దాంట్లో కూడా మనిషికి ఎక్స్పీరియన్స్ అంటే దాని యొక్క అనుభవాన్ని సంపాదిస్తున్నాడు, అవునే కదా. అంటే మనము ఈ జీవిత కాలాన్ని కొద్ది కాలం బ్రతికే జీవితం గురించి మనం ఒక ప్రతి దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని సంపాదిస్తున్నాం. మరి ఈ జీవితాన్ని విడిచిపెట్టేటప్పటికి మనకి యుగ యుగాలు నిత్యత్వం ఉంది, అవును కదా. అంటే ఏంటది? పరలోకం. అంటే పరలోకం గురించి అది యుగ యుగాలు జీవించే నిత్యత్వం, అవునా. నిత్యము జీవించే నిత్యత్వం. కొద్ది కాలం జీవించే జీవితం గురించి మనం చాలా ఆలోచన కలిగి ఉన్నాం, చాలా అవగాహన కలిగి ఉన్నాం. ఎక్కువ ఆలోచించడం వల్ల మనకి బీపీ, షుగర్, అవునే కదా. కొద్ది కాలానికి బ్రతికేదానికి మనం ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమవుతుంది? బీపీ, షుగర్లు తెచ్చుకున్న వాళ్ళకి టాబ్లెట్లు ఇదైనా కూడా మనం ఏం చేస్తాం? దాన్ని కొనసాగిస్తాం. మరి కొద్ది కాలం జీవించేదానికి అలా ఆలోచిస్తే ఒక మనిషి నిత్యము జీవించే జీవితం గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? ఒక మనిషి నిత్య జీవము జీవించాలంటే, నిత్యము జీవించే జీవితం కోసం జీవించే ఆలోచన కలిగి ఉండాలంటే ఎవరు నిత్యత్వంలో ఉన్నారు? ఆ నిత్యము జీవించే వారు ఎవరు? వారి గురించి మనం ఏ విధంగా అవగాహన కలిగి ఉన్నారో నేర్చుకున్నాం.
అంతే కదా. అంటే ఎవరైనా మనకి ఒక మార్గం చూపించి వాళ్ళు వెళ్ళారండి ఆ ప్లేస్ కి, అది చాలా బాగుంటదండి అంటారు లేదా. అంటే ఒకరు వెళ్ళారు కాబట్టి వాళ్ళకి విట్నెస్ ఉంది, సాక్షి ఉంది కదా, మనం ఏదో ప్రయాణం చేస్తాం. అలాగే నిత్యము జీవించే వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు, మనకి గ్రంథం ద్వారా తెలియజేయబడుతున్నారు. ఆ నిత్యము జీవించే వాళ్ళు ఎవరు, అసలు ఆ నిత్యత్వానికి వెళ్ళడానికి మనం ఏ విధమైన ప్రయాణంలో ఉన్నామని నేర్చుకున్నాం. చూద్దాం. హోషేయ గ్రంథం చదవబడిన వాక్యం, హోషేయ గ్రంథం పేజీ నెంబర్ 746, పాత నిబంధన గ్రంథం. పేజీ నెంబర్ 746, పాత నిబంధన గ్రంథం. అందరూ తీయండి, బైబిల్ ఉన్నవాడు అందరూ. ఓకే. హోషేయ ఎవరు తెలిసారు? అంటే ఎవరో తెలియకపోతే మనకి ఏం రాశారో తెలియదు. ప్రతి ప్రసంగంలో చెప్తాను, అక్కడ రాయబడిన వాళ్ళు ఎవరో తెలియకపోతే అది రాసిందేంటో తెలియకపోతే చదివి, అంటే 1 by 1 ఆధారపడి ఉంది. ఇక్కడ రాసిన వాళ్ళు ఎవరో తెలిస్తే రాయబడిన మాటలేంటో అర్థమవుతుంది. రాయబడిన మాటలేంటో అర్థమైతే ఎందుకు రాయబడ్డదో అర్థమవుతుంది. ఎవరి గురించి రాయబడ్డాయో ఏంటంటే, హోషేయ గారు ప్రవక్త. ఆయన ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఇస్రాయేలీయులు దేవుని విసర్జించి బ్రతుకుతారంటే వ్యతిరేకమైన బ్రతుకులు లేవు. అప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడతారన్న దేవుడు మాట్లాడుతున్న హోషేయతో 6వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం కానీ, నా జనులు నా జనులు అన్నాడంటే ఆయనకి సంబంధించిన వాళ్ళు అవునా, దేవునికి సంబంధించిన వాళ్ళే కదా. దేవునికి సంబంధించిన వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతాడు. దేవుని గురించి తెలిసిన వాళ్ళు, దేవునికి సంబంధించిన వాళ్ళు, దేవుడి వారిని తెలుసుకున్న వాళ్ళ గురించే దేవుడు ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. చూడండి, నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించు. అంటే నా జనులు జ్ఞానం లేని వారై, అంటే జ్ఞానం లేని వారైతే దేవుని విసర్జించరా అని చెప్తున్నాడు కదా అక్కడ. అంటే నా జనులు అంటే ఆయనకి సంబంధించిన జనాంగం అంట జ్ఞానము లేని వారై నశించుతున్నారు. జ్ఞానము లేని వారై నశించుతున్నారు అంటే ఏ జ్ఞానం కావాలి? సర్వమానవాలంతా కూడా ఏమవుతుందంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే జ్ఞానం నశించే వారి పరిస్థితులకు వెళ్ళింది. అంతేనా? ప్రపంచం అంతా కూడా ఎన్నో క్రైస్తవం ఉంది. క్రైస్తవం ఎలా ఉందంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నదా లేదా? కోట్ల మంది లెక్కేసుకుంటే 250 కోట్ల మందిలో అంత 600 కోట్ల మంది మనం అని అనుకుంటున్నాం. కానీ 600 కోట్ల మంది కూడా జ్ఞానం కలిగి ఉన్నారా? పాయింట్. అంటే మనం ప్రతి ఆదివారం అవ్వచ్చు, లేకపోతే మిగతా రోజులు అవ్వచ్చు, ఒక దేవుని సన్నిధికి వెళ్తామంటే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఏ జ్ఞానం కావాలి మనకి? మరి దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతాడు? నా జనులు అంటే ఏ జనాంగం అయితే నా సన్నిధికి వస్తుందో, ఏ జనాంగం అయితే దేవుని ఎరుగానని నన్ను ఎరుగానని చెప్పుకుంటున్నారో సమాజంలో, వాళ్ళంతా జ్ఞానం లేక నశిస్తున్నారు. అంటే ఏ జ్ఞానం కావాలి మరి? ఫర్ ఎగ్జాంపుల్, సహోదరులు ఉన్నారు, పిల్లల్లో పనిచేయాలి, వాళ్ళకి పని గురించి ఎక్స్పీరియన్స్ లేదనుకున్నాం, అంటే పని గురించి నాకు అవగాహన జ్ఞానం లేదు. పని వాడు పెట్టుకుంటాడా? పెట్టుకుంటారా? లేదా పర్వాలేదు, పని ఎలా ఉన్నా కానీ మీరు బాగున్నారు కదా అని అంటారు కదా. అంటే పని చేయకపోతే వాళ్ళకి అందంగా ఉండొచ్చు, లేకపోతే అందహీనంగా ఉండొచ్చు, ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఏం కావాలి? జ్ఞానము. ఆ పనిలో అవగాహన, జ్ఞానము కావాలి. ఒక డ్రైవర్ ఉన్నాడు, డ్రైవింగ్ చేసేవాడికి జ్ఞానం అవసరం కదా? అవసరమా? డ్రైవింగ్ చేసేవాడికి కూడా జ్ఞానం అవసరం కదా? లేకపోతే కంపెనీస్ అవ్వచ్చు, హోమ్ డ్రైవింగ్ అవ్వచ్చు, ఎవరు కూడా పెట్టుకోరు కదా. ఎక్స్పీరియన్స్ ఏంటని అడుగుతారు, అవునా? లైసెన్స్ వచ్చిందండి, నాకేంటి, ఆయన దగ్గర ఉన్న లైసెన్స్ నా దగ్గర ఉందని చెప్పి తెలియదు నేను ఎక్కడికైనా, వాళ్ళు పెట్టుకుంటారా? ఎందుకని? దాని గురించిన అవగాహన, జ్ఞానము కావాలి. నీకు ఏ ఏ రోడ్స్ తెలుసు, ఎక్కడెక్కడ తెలుసు, నువ్వు దుబాయ్లో తిరిగావో అబుదాబిలో తిరిగావో అని అడుగుతారా? అంటే దాని గురించిన అవగాహన. అంటే ఒక డ్రైవింగ్ చేసిన వాడు కూడా జ్ఞానము అవసరము. ఒక ఇంట్లో జీవనోపాధి చేసి నేర్చుకున్న పనిచేస్తున్న, వర్కర్ గా పనిచేస్తున్న వాళ్ళకి జ్ఞానము అవసరము. అలాగే ఒక బిజినెస్ చేయాలన్నా దానికి ఏం కావాలి? అందరూ చేసేయగలుగుతారా? చాలా మంది ఏం చేస్తా ఏమంటారు, నేను ఈ కూలి డబ్బులకి, ఈ జీతానికే జీవితం వెళ్ళిపోతున్నాను అంతా తప్ప ఏమి తెగించి
ఎందుకని? జ్ఞానము అంతేనే కదా. అంటే తెగించి చేయలేకపోతాడంటే ధైర్యం లేదు, దానికి సంబంధించిన జ్ఞానము లేదు, అంతేనా? ఇప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న జ్ఞానం ఏంటి? మనం అందరం కూడా ఈ లోకంలో కొద్దిగా కాలం జీవించే జీవితం అంటే దావీదుకు భక్తులు తెలియజేస్తారు కదా, మోసే తెలియజేస్తారు కీర్తన గ్రంథంలో. నరుని ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అదే అధ్యాయాలు చివరికి వచ్చినప్పుడు ఏమంటాడు? నరులారా తిరిగి రండి అంటాడు, అవునా కదా? ఆయుష్కాలం తెలియజేస్తున్నాడు, తిరిగి మళ్ళా రండి అని చెప్తాడు. అంటే ఈ కొద్ది కాలం జీవించే జీవితంలో మీకు జ్ఞానం కావాలి, అలాగే ఈ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నా కూడా జ్ఞానం కావాలి, అవునా కదా? అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అదే దేవుడు ఏమంటాడంటే ఇక్కడ జ్ఞానం లేని వారు నశించుచున్నారు, అంతేనే కదా? అంటే జ్ఞానం లేకుండా ఏ పని చేయలేము, ఒక బిజినెస్ చేయలేము, ఒక ఇంట్లో పని చేయలేము. ఏదేమైనప్పుడు కూడా జ్ఞానం లేకుండా, దాని గురించిన అవగాహన లేకుండా ఏమవుతుంది? పని చేయలేని పరిస్థితి. బాగా అర్థం చేసుకోండి, బాగా వాక్యం చేస్తారు. ఇక్కడ భక్తులు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారంటే జనాగం అనేక మంది ఉన్నారు, సంఘానికి అనేక మంది వచ్చిపోతున్నారు, కానీ దేవుని గురించిన జ్ఞానం కావాలని అవసరం లేదు. అంటే దేవుని గురించిన అవగాహన లేదనుకో నిత్యము జీవించే జీవితాన్ని మనం సంపాదించుకోలేము. కేవలం మనకు కొద్దికాలం పని చేయడానికి అనేక రీతిలో మనకి జ్ఞానం అవసరం. ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం, అవునా కదా? అంటే ఈ కొద్దికాలం జీవించే జీవితానికి జ్ఞానం అవసరమైనప్పుడు, చేసే వ్యాపారానికి జ్ఞానం అవసరమైనప్పుడు, మరి యుగాలు జీవించే జీవితానికి జ్ఞానం అవసరం కదా. దాని గురించిన అవగాహన ఉందా? దాని గురించిన ఆలోచన మనకు ఉందా? దాని గురించిన ఆలోచన మనకు లేకుండా ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలిగితే రేపొద్దున మనం ఫ్లెక్సీల్లో చూడాలి తప్ప పరలోకంలో కనిపిస్తారా? పరలోకం పిలిపే, ప్రతి ఫ్లెక్సీ అదే కదా. మనం ఎలా బ్రతికాము ఏంటి అవి ఏం అవసరం లేదు. పరలోక పిలుపని ఫ్లెక్సీ పెడేటప్పటికి ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఆత్మకు శాంతి కలిగితే అది అయ్యగారులందరూ ఇక్కడ పెట్టారు, అంతే కదా. ఆయన మీద సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నట్టాయి, కానీ చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. ఎవరికి తెలియదు? క్రైస్తవులకు, నేడున్న క్రైస్తవులు. ఆ జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే సంఘాల్లో అనేక మంది ఉంటున్నారు, అనేక మంది సంఘములో నాటబడి కూర్చొని జీవితాలను వెళ్ళబోతున్నారు తప్ప జ్ఞానం కలిగి దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన లేదు. అది చెప్తారు. నా జనులు జ్ఞానం లేని వారై, ఏ జ్ఞానము? దేవుని గురించిన ఆలోచన, దేవునికి సంబంధించిన జ్ఞానము, దేవుని యొక్క ఆలోచనని మనం తెలుసుకునే జ్ఞానం. ఆయన ఎవరు? ఆయన ఎక్కడ? మనం ఈ భూమి మీద వచ్చింది ఎందుకు? ఎందుకు మనం ఈ భూమి మీద ఉన్నాము? ఏ విధంగా మనం ఎక్కడికి వెళ్ళిపోతామనే జ్ఞానము సంపాదించుకొని లేని వారై నశించుతున్నారు. ఆ లిస్ట్ లో మనం అన్నాం లేదు, పరీక్షించుకోవాలి. నా జనులంట జ్ఞానం లేని వారే నశించుతున్నారు, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు. అంటే విసర్జన అంటే విసర్జన డాక్టర్ గారు వాళ్ళు చెప్తారు కదా హాస్పిటల్కి వెళ్తే. అంటే విసర్జించేదంటే తిరిగి మరలా జ్ఞాపకం చేసుకుంటామా? తెలుసుకుందా? అంటే ఎలా ఉంది? ఏదైతే దేవుడు కావాలో, ఏదైతే దేవుని కోరుకుందో మానవుల పట్ల, ఆ మానవులు ఏం చేస్తారంటే దేవుని ఆలోచన తృణీకరించి విసర్జించారు. దేవుని గురించి ఆలోచన అవసరం లేదు. దేవుని గురించిన ఆలోచన నిత్యము జీవించే జీవితం గురించి ఆలోచన మానవుడికి విసర్జించేశాడు, అసలు వద్దన్నాడు అంతే. కాబట్టి ఏమన్నాడంటే నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు కనుక నాకు యాజకుడు కాకుండా. అంటే దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క జ్ఞానాన్ని మానవుడు ఏం చేశాడు? విసర్జించేసి కనుక విసర్జించి ఉన్నావు కనుక నాకు యాజకుడు కాకుండా. అంటే నాకు యాజకుడు అంటే దాని గురించిన ఆలోచన. నాకు యాజకుడు అంటే దేవునికి యాజకుడిగా ఉండాలంటే, దేవుని దగ్గర యాజకుడిగా ఉండి దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవాలంటే దేవునికి యాజకుడు అంటే చెప్తారా? తెలుసా ఎవరికైనా యాజకుడు? తెలీదా? దేవుని సేవ చేశాడు. గుడిలో పూజారి ఎలాగో, మందిరంలో పాస్టర్ గారు ఎలాగో యాజకుడు. యాజకుడు అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని, నీవు నా జ్ఞానాన్ని విసర్జించి ఉన్నావు కనుక నీవు నాకు ఏమయ్యావు? యాజకుడు కాకుండా. అంటే నా పని చేయడానికి అర్హత
లేదు, కోల్పోయాం. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానము మనకు అర్థం కాలేదు కాబట్టి ఏమైంది? ఆయనకి పని చేయడానికి అర్హత లేదంటే చదువుతాం కిందకి. కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. ఎందుకని? మనం ఏమి విసర్జించామో ఆయన ఏమి విసర్జించున్నాడు. దేవుని జ్ఞానాన్ని ఎవరైతే విసర్జించి నశించిపోతారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? విసర్జిస్తున్నాడు. మరి దేవుడి విసర్జనలోకి మనం వెళ్తే కనుక మనము ఎంతకాలం బ్రతికినా ఆ బ్రతుకు వ్యర్థమే. దేవుడు ఒక జీవితాన్ని భూమి మీద ఇచ్చాడు. ఈ జీవితంలోనే మనం ఏం చేయాలంటే నిత్యత్వం గురించి, నిత్యము జీవించే జీవితం గురించి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నిత్యము జీవించే జీవితం గురించి సంపాదించుకునే జ్ఞానం కోసం దేవుడు ఏం చేస్తాడంటే అనేక మార్లు దేవుడు మనకి హెచ్చరికలు కలిగజేస్తూ ఉంటాడు ప్రతి ప్రాంతం, ప్రతి సంఘంలో. అంతేనే కదా? వాక్యం వినిపించబడుతున్నాడంటే దేవుని మాట మనకు వినిపించబడుతున్నాయంటే నిత్యము జీవించే జీవితం గురించి మనము ఆలోచన కలిగి ఉంటాము. అర్థమవుతుందిగా? బాగా అర్థమవుతుంది కదా? నా జనులు జ్ఞానం లేని వారే దేవుడిని ఏం చేశారు? విసర్జించారు. కాబట్టి నీవు నాకు యాజకుడు, నీవు జ్ఞానం విసర్జించున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించాను. అంటే దేవుని విసర్జనలో కనుక మానవుడు వెళ్తే కనుక అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పని ప్రతిఫలం అనేది పొందలేడు. అలాగే చనిపోయిన తర్వాత ఈ ఉపయోగాలు బ్రతుకు సంపాదించుకోలేని పరిస్థితి. అవును కదా? బాగా అర్థమవుతుందా? అంటే ప్రతి పనిలో కూడా మనం ఏం కావాలి? జ్ఞానం కావాలి. అలాగే దేవుణ్ణి తెలుసుకోవాలన్నా, దేవుని దగ్గరికి మనం ప్రయాణం చేయాలన్నా, దేవుని యొక్క ఆలోచన మనం తెలుసుకోవాలన్నా ఏం కావాలి? జ్ఞానం కావాలి. మరి ఎవరిని తెలుసుకుంటే జ్ఞానం దొరుకుతుంది? ఎవరిని తెలుసుకుంటే నిత్యత్వం మనకు దొరుకుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? వస్తున్నాము, మనం కూర్చుంటాము, అన్ని వింటాము, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దాని గురించిన ఆలోచన, అవగాహన మనకు దొరుకుతుందా? దేవుని గురించిన అవగాహన కానీ, దేవుని యొక్క కుమారుడి గురించి అవగాహన కానీ మనకు లేదనుకో, ఆ జ్ఞానం లేని వారిగా ఏమవుతుందంటే నశించిపోయే వారి వ్యక్తులకి మనం వెళ్ళిపోతాం. చూద్దాం ఒకసారి. యోహాను రాసిన సువార్త 17:3 చూడండి. 17:3 ఈసారి ఆ పేజీ నెంబర్ 98, కొత్త నెంబర్. కావట్లేదు పేజీలు, రోజు చదువుతుంటే పేజీలు తిరిగింది. అప్పుడప్పుడు తీసేది పేజీలు అత్తయ్య చదువుదాం. అక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు తెలియజేస్తున్న ఈ విషయాన్ని, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. ఏమర్థమైంది మీకు ఇక్కడ? అంటే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, ఇప్పుడు మనం ఏ జీవితం గురించి జ్ఞానం నేర్చుకున్నప్పుడు నిత్యము జీవించే జీవితం గురించి జ్ఞానం నేర్చుకున్నాం. అంతేనే కదా? ఈ భూమి మీద బ్రతుకు గురించి ఆలోచించకండి. ఎక్కడ కూర్చున్నా బ్రతుకు కొనసాగిపోతుంది. పార్ట్ టైం చెయ్యి, ఫుల్ టైం చెయ్యి, లేకపోతే ఏదైనా పని చెయ్యి, జీవితం కొనసాగుతుంది లేదా? దీని గురించి టెన్షన్ పడద్దు. కానీ మానవుడు ఈ భూమి మీద కాలం జీవించే జీవితం గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు. బాగా ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రతి దాంట్లో జ్ఞానం కలిగి ఉన్నాడు. వ్యాపారంలో అవ్వచ్చు, చేసే పనులు అవ్వచ్చు, చేసే డ్రైవింగ్ లో అవ్వచ్చు, అందులో కూడా ప్రతి దాంట్లో ఎక్స్పీరియన్స్ సంపాదిస్తున్నాడు. కానీ నిత్యము జీవించే జీవితం గురించి నా ఎక్స్పీరియన్స్, అనుభవం ఏముంది మనకి? ఎప్పుడైనా ఆలోచించామా? అసలు ఇంతవరకు కూడా మనకి తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, ఈ వాక్యాల గురించి ఆలోచన సంపాదించుకున్నామా? అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు ఇక్కడ? చూద్దాం. అక్కడ 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. అదేంటి ఎరగడం? ఏంటి? తెలుసు కదా మనకు. అది తండ్రి తెలుసా? ప్రార్థన చేస్తున్నాం కదా, చేయట్లేదా? ఎవరు ప్రార్థన చేయట్లేదా? ప్రార్థన చేస్తున్నాము, ఎవరికి చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నామో తెలుసు కదా. మరి ఆయన మనకు తెలుసా తెలియదా? తెలుసా? చెప్తారు ఎవరైనా ఆయన ఎవరు? మరి ప్రార్థన చేస్తున్నాం కదా. మరి ఇంతకాలం నుంచి మనం ఎన్నో భక్తి భావాలు కలిగి ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయ్యాము, ఎన్నో చర్చస్కి వెళ్ళాము, ఎన్నో ఆరాధన చేసాము, అన్ని చేసాం. కానీ దేవుని గురించిన ఆలోచన అంటే ఏ దేవునికి ప్రార్థన చేస్తామో కూడా మనకి తెలియకపోతే ఎలా? ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం అవసరమే కదా.
మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి మన దగ్గర ఉంది. లేదంటే నశించే వాళ్ళ లిస్ట్ లోకి వెళ్ళిపోతాం. అక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా ఓషియా, జ్ఞానం లేక దేవుడిని ఏం చేశారు, విసర్జించారు కాబట్టి వాళ్ళందరూ కూడా నశించే లిస్ట్ లోకి వెళ్ళిపోతారు. మనం కూడా ఆ లిస్ట్ లో ఉండకూడదని దేవుడికి ఈ రోజు తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మన దేవుని గురించి ఆలోచన నేర్చుకోవాలి. చూద్దాం. మన అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, అంటే నిత్యంలో ఉన్న నిత్యత్వము, నిత్యము జీవించే జీవితముని జీవించే తండ్రి, అంటే యుగ యుగాలు ఈ సర్వ సృష్టిని తయారు చేసిన ఆయన, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే తెలుసుకునుట. ఎరుగుట అంటే తెలుసుకునుట, తెలుసుకునుట అంటే ఎరుగుట. రెండింటికి తేడా చెప్పండి. ఓకే, మనకి మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ఎవరో మనకి తెలుసా ఎరిగమ్మా? మోడీ గారు ఎవరో మనకి తెలుసు. మనం ఎవరో మోడీ గారు తెలియడం గురించి కాదు. మనం ఎవరో ఆయన ఎప్పుడైనా ఎదిగాడా ఫలానా వాళ్ళని చెప్పండి. అంటే ఇక్కడ ఏంటంటే దీని అర్థం తెలుసుకున్నట్టు వేరు, ఆయన ఎరగడం వేరు. మనకు అది తెలియదు. వాళ్ళు నాకు తెలుసండి అంటాను, కానీ వాళ్ళకి మనం తెలియాలంటే మన ఇరువురి మధ్య ఏం జరగాలి? ఆ సంబంధ భావాలని మనం మెరుగుపరుచుకోవాలి. అంతే కదా? నాకు తెలిసింది ఆయన గురించి నేను ఎదుగుతానంటే నాకు తెలుసు అంటారా లేదా? అంటే దేవుణ్ణి ఆయన పంపించిన, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవితం, నిత్య జీవితం. అంటే మనం క్రీస్తుని గురించి, తండ్రిని గురించిన అవగాహన సంపాదించుకోవాలి. వారిరువుని గురించిన అవగాహన, అలాగే పరిశుద్ధాత్మని గురించిన అవగాహన మనకు తెలియలేదనుకో నిత్యము జీవితానికి వెళ్ళాం. ఎక్స్పీరియన్స్ అనేది లేకపోతే పనిలోకి ఎవడ పెట్టుకోవట్లేదు. అవునా కదా? ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోకపోతే యుగ యుగాలు జీవించే జీవితం మన దగ్గర ఉండదు. ఇంపాసిబుల్. యుగ యుగాలు జీవించే జీవితం గురించి మనకు అవగాహన తెలియదు. యుగ యుగాలు నిత్యము జీవించే జీవితం గురించి మనకి సరైన అవగాహన, జ్ఞానం ఉంది మానవుడు సంపాదించుకోలేడు. కాబట్టి నీవు పంపిన అద్వితీయ సత్యదేవుడు అని నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవితం. అవునా కదా? మరి ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసు యేసుక్రీస్తు తెలుసా? ఆయన ఎప్పుడైనా ఎరిగారా మీరు? ఆయన ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా ఆయన గురించి ఆలోచన తెలుసా? తండ్రిని గురించి కానీ, క్రీస్తుని గురించి కానీ సరైన అవగాహన, ఆయన ఎరుగుట, ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణ లక్షణాలు ఏంటి, ఆయన ఆలోచించే వారు ఎవరున్నారు? అసలు నిత్యము బ్రతకాలనే ఆలోచన మనవాడు ఉందా? ఉందా చెప్పండి. అర్థమవుతుంది మీకు? అంటే ఈ జీవితంలో బ్రతకాలని ఆలోచన ఉంది. ఏదైనా బలహీనతలు ఏం చేద్దాం, హాస్పిటల్కి వెళ్తాము, ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా. చూడండి, ఆఖరి క్షణాల్లో ఉన్నా కూడా ఏం చేస్తాం? కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఎందుకని? బ్రతకాలని కదా. మరి యుగ యుగాలు బ్రతకాలంటే ఏం చేయాలి? యుగ యుగాలు బ్రతకాలంటే ఒక మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ దేవుని గురించి జ్ఞానం. దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవాలి. యుగ యుగాలు నిత్యం. ఇక్కడ ఏమన్నాడు? దేవుని తండ్రి అనే నిన్ను, నీవు పంపిన నన్ను తెలుసుకుంటే నిత్య జీవితం. ఈ రెండు కనుక మానవుడు కలిగి ఏంటంటే నిత్య జీవితం సంపాదించుకోలేదు. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 34 అధ్యాయం 12 వచ్చిన దగ్గర. కీర్తన గ్రంథం 34 అధ్యాయం 12 వచ్చింది. ఇతర పేజీ కీర్తన గ్రంథం 34 అధ్యాయం 12 వచ్చిన పేజీ నెంబర్ 468, పాత నెంబర్. బ్రతక కోరువాడెవడైనా, ఎక్కడ బ్రతక కోరువాడెవడైనా ఉన్నాడా అని ప్రశ్న ఎవరిచ్చారు? దావీదు గారు. దావీదు అభిమేలకుతో మాట్లాడినప్పుడు జరిగిన సందర్భం ఇది. 34 అధ్యాయం మొదటి రాస్తారు. ఇక్కడ బ్రతక కోరువాడెవడైనా, అక్కడ ఏమన్నాడు? అద్వితీయ సత్యదేవుడు నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవితం. అవునా? అంటే నిత్యము బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడని కీర్తన గారు ప్రశ్నించాడు మనకు. అవునా? చూద్దాం. అక్కడ బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతక కోరువాడు ఎవడైనా. ఏ బ్రతుకు గురించి చెప్తున్నాడు ఇది? చూడు, పరాజ్ఞంలో మనం బ్రతుకుతున్నాం 60-70 సంవత్సరాలు.
60-70 సంవత్సరాలు ఎప్పుడు కూడా నిత్యము మేలు పొందుతూనే ఉంటానా? కీడు ఉండదా? ఉండదా? మేలు కీడులు అనేది, సుఖ దుఃఖాలు అనేది ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఈ కొద్ది కాలం జీవించే 60-70 సంవత్సరాలను ఉంది. ఈ 60-70 సంవత్సరాలలో సుఖ దుఃఖాలు, మేలు కీడులు ఉన్నాయి. మరి ఇక్కడ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు? అనేక దినములు మేలు నందుతాంట. బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? ప్రశ్న. మేలు నందుచు అనేక దినములు బ్రతక కోరువాడు ఎవడైనా? మళ్ళీ రెండో ప్రశ్న. అర్థమవుతుందా? అంటే నిత్య జీవితంలోకి వెళ్తేనే తప్ప అన్ని దినాలు, అనేక దినాలు మేలు పొందేవాడు అంటే అక్కడికి వెళ్తేనే ఆల్రెడీ మేలు. ఆ మేలు పొందని నిత్యము మేలు పొందుతూ అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ప్రశ్న. ఇప్పుడు మనకు ప్రశ్న అసలైంది. ఎందుకని? ఆల్రెడీ యేసుక్రీస్తుని తండ్రిని ఎదిగితేనే నిత్య జీవితం అన్నారు. ఆ నిత్య జీవితాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బ్రతకాడడానికి మనం నిత్య జీవితాన్ని సంపాదించుకోవడానికి అయితే దేవుని వాక్కులు ఉన్నాయో మనం స్టోరేజ్ చేసుకోవాలి. దీని గురించిన జ్ఞానం మనకు అవసరం. అనేక దినాలు మేలు నందుచు బ్రతక కోరేవాడు ఎవడైనా ఉన్నాడా? ప్రశ్న. అనేక దినాలంట అంటే యుగ యుగాలకు మేలు పొందితే అక్కడ ఏముండదు? కీడు ఉండదు, అసలు దుఃఖం అనేది ఉండదు. అవునా? ప్రకటన తెలియజేస్తారో లేదా? ఏంటి? ప్రతి పాసలో బిందువును తుడిచివేయబడితే అక్కడ ఏముంటది? ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు నిత్యము మేలే. ఆ మేలు పొందుతూ అనేక దినాలు బ్రతకు కోరాలంటే నిత్య జీవితంలోనే ఉంది. ఆ నిత్య జీవితం ఉన్నది కాబట్టి ఆ నిత్య జీవితాన్ని సంపాదించుకోవడానికి, ఆ నిత్య జీవితాన్ని యుగ యుగాలు బ్రతకాలన్న ఆలోచన బ్రతకు కోరేవాడు ఎవడైనా ఉన్నాడా? ప్రశ్నించారు భక్తులు. మరి మనం ఎంతవరకు సంపాదించుకున్నాం? ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాం దేవుని పట్ల? ఏ విధమైన ఆలోచన కలిగి దేవుని గురించి, దేవుని కుమారుని గురించి కలిగి ఉన్నాం? అసలు నిత్యము మనం మేలు నందుతూ బ్రతకాలంటే, ఆ నిత్యత్వంలోకి మానవుడు వెళ్ళాలంటే ఏ విధమైన ఆలోచన కలిగి ఉండాలి? ఏ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి? సంఘాలు ఎన్నో ఉన్నాయి మనకి. ఏ సంఘానికి వెళ్ళినా మనకి దేవుని గురించి కానీ, దేవుని యొక్క ఆలోచన కానీ తెలియజేయట్లేదనుకో మనం ఏం చేయాలి? వెంటనే ఎలర్ట్ అవ్వాలి. ఎక్కడైతే మనకి సత్యం దొరుకుతుంది, ఎక్కడైతే మనకి సత్యము నిత్యము జీవించే జీవితం కోసం తెలియజేస్తారో ఆ మాటల కోసం మనం పరిగెత్తాలి. అవునా? అంతే కదా? దేవుడితో యెహోవా దొరికి చాలా మంది మీరు ఏం చేయాలి? పరుగులెట్టి నేర్చుకోవాలి. అంతే తప్ప మనం ఎక్కడికి వెళ్ళినా పర్లేదు పర్లోకి వెళ్తాం అనేది. అంటే జ్ఞానం లేని వారు ఎలాగైతే దేవుని సత్యం నశించారో అదే లిస్టులోకి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ భక్తులు ఏమన్నాడంటే మేలు నందుచు అనేక దినాలు నువ్వు బ్రతకాలి అంటే ఏం తెచ్చుకోవాలి? దేని గురించి ఆలోచించాలి? తండ్రి గురించి, కుమారుడి గురించి సరైన అవగాహన తోడుకొని మనం అనేక దినాలు బ్రతకలేమనే పరిస్థితి భక్తులు తెలియజేస్తున్నారు మనకి ఇక్కడ. అర్థమవుతుంది బాగా అందరికీ? అంటే మేలు నందుచు నీ కీడు లేదు అక్కడ. మేలు నందుచు ఎప్పుడు కూడా సంతోషంగా నువ్వు ఉండి యుగ యుగాలు బ్రతకాలంటే నిత్యాత్మలో నువ్వు దేవుడిని, క్రీస్తుని గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఎరగాలి. ఆయన ఎరిగితేనే మనకి ఏం తెలుస్తుంది? అంతేనే కదా? మన రాజకీయాలను తెలిస్తేనే మనం డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడగలిగితే వాళ్ళ నుంచి మనం ఆ నిధులను తీసుకుని మనకు కావాల్సిన అవసరంలో తెచ్చుకోగలుగుతాం లేదా? అలాగే ఎవరైతే యుగ యుగాలు నిత్యత్వంలో ఉంటారో వాళ్ళు నిత్యత్వం గురించి ఉన్న వాళ్ళని మనం తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఎక్కడైతే మనకు అది దొరుకుతుందో ప్రయాస అనేది మన దగ్గర ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే మనం నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి. ఆ నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకోలేని వాళ్ళు ఏమవుతుందంటే మన యుగ యుగాలు దేవుని జ్ఞానాన్ని. అందుకే భక్తులు అంటారు దేవుని జ్ఞానాన్ని విసర్జించే వాళ్ళతో మీరు ఇదవ్వద్దు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. బాగా అర్థమవుతుంది మీకు? అంటే మనము జ్ఞానం లేని వారుగా విసర్జించి, అంటే జ్ఞానం లేని వారు దేవుని విసర్జించే లిస్టులకు మనం వెళ్ళకూడదు. ఆ వెళ్ళిపోయామంటే ఎంతకాలం మరి దేవుని సన్నిధికి వచ్చినా ఏం నేర్చుకోవాల్సిన కలిగిన దేవుడు దొరకడం మనకి. ఏ యుగాలు బ్రతికే బ్రతుకు దొరకదు. దశలోనికి రాసిన పత్రిక చూద్దాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 19 దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6, 7 వచనం చూద్దాం. పేజీ నెంబరు 188.
ఎందుకు ఏం చెప్తున్నానంటే పేజీ నెంబర్లు ఇవన్నీ మనకు తెలియదు కదా. కొత్త నెంబర్లు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, ఎన్ని పత్రికలు ఉంటాయి, ఎన్ని పుస్తకాలు ఉంటాయి, పాత నెంబర్లు ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఏ తెలియదు మనకి. ఎగ్జామ్ బైబిల్ దులుపుకుంటాము, వచ్చిన పరిగెత్తే అంతే తప్ప అసలు ఈ గ్రంథంలో మన జీవితం ఆధారపడుతుంది. ఇదేం చేయాలి మనకి, ఇదే మెను అంతేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రెస్టారెంట్కి వెళ్ళామంటే మెను ఇస్తుందా లేదా? అంటే ఆ హోటల్ ఉన్నాయన్నీ కూడా ఆ బుక్ లో ఉంటాయి, అవునా? అలాగే ఒక మొబైల్ ఇచ్చాడు, ఒక మొబైల్ షాప్ లో కొన్నాం. ఆ మొబైల్ షాప్ కి సంబంధించి ఏముంటుంది మొబైల్ కి? ఆ మెను అనేది, ఆ బుక్ అనేది, అందులో ఆ మొబైల్ ఎలా డీల్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అన్ని కూడా ఉంటాయి. అలాగే మానవుడికి సంబంధించిన గ్రంథం ఇది. మానవుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, ఈ భూమి మీద ఎవరిని తెలుసుకుంటే జ్ఞానం కలిగి నశించే వారి లిస్టులో కలపకుండా యుగాలు దేవునితో బ్రతుకుని సంపాదించుకుంటాడో దానికి సంబంధించింది ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని కనుక మానవుడు తెలుసుకోలేదనుకో దేవుడు అర్థం కాడు, దేవుని యొక్క ఆలోచన అర్థం కాదు. జ్ఞానం లేని వారే దేవుని విసర్జించే పరిస్థితి. చూద్దాం అక్కడ 1వ అధ్యాయము 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి ఏంటి మళ్ళీ అంటే దేవుని ఎరగిన వారికి. మరి ఇప్పుడు వరకు మనకు దేవుడు అర్థమైనా చెప్పండి, అర్థమైనది? ప్రార్థన చేస్తున్నారు, ఇందాక చెప్పాను మీకు. దేవుడు అర్థమైన వారు, దేవుడు ఎదిగిన వారికి లిస్ట్ చెప్తాడు ఇక్కడ. అంటే ఆయన వచ్చే కాలం అయింది. ఆయన వచ్చే కాలానికి కనుక దేవుని కనుక అద్వితీయ సత్య దేవుడు అని నీకు పంపిణీ యేసుక్రీస్తుని ఎరగకపోతే కనుక ఆ లిస్ట్ లో మనం ఎక్కడ లిస్ట్ లోకి వెళ్ళిపోతాం? చదవండి ఇక్కడ వచ్చేసి. ప్రభు యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలతో ఒక రెండవ రాకడ వస్తాడు. ఆయన రెండవ రాకడ కోసం మనం ఎదురందరం కూడా ఎదురు చూస్తామా లేదా? అన్నావా లేదా? ప్రార్థనలోనే మీ రాకడ ఆలోచన అయితే కనుక ఈ దినాన్ని గంటేయండి అన్నావా లేదా? రేపు ఇచ్చే మాకు మళ్ళీ, ఎందుకంటే రేపు చాలా ఉన్నాయి కోటైన్స్, రేపు చాలా పనులు మనకు ఉన్నాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎవరెవరినో మీట్ అవ్వాలి, మన టార్గెట్స్ ఉన్నాయి. ఆయన అడిగిన మనకు ఒక దినాన్ని ఇచ్చేయి, ఈ దినాన్ని ఇచ్చేది మేము ఏం చేద్దాం, మా పనులన్నీ తగ్గపెట్టుకుంటామంటాం లేదా? ఒకవేళ అలాంటి దినమే ఇవ్వకుండా ఆయనకు వచ్చేసేదనుకో దొంగ వాళ్ళే వస్తాడంట. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా. ఆయన వచ్చాడు రాత్రికి మనం పొద్దుకి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఇంకెవరైనా వస్తారమ్మా లేదా పరిగెట్టి ఏమంటారు అంతేనా? లేదంటే బయట ఇంకేమన్నారంటే ఇద్దరు ముగ్గురు వాళ్ళు వచ్చి దాకా ఏం చేయనప్పుడు వరకు వాళ్ళ బాక్సులో ఉన్నట్టు బాక్సులు అగరత్తులు తెలియదనే. చావు ఈజీ, మీరు ఏంటో అనుకుంటారేమో. చావు చాలా సింపుల్ గా వచ్చేది మానవుడికి. కూర్చున్నట్టు అయిపోతాడు. ఎక్కడున్నవాడని వెళ్ళిపోతాడు. ఏ ప్రాంతంలో ప్రయాణాల్లో ఉన్నా, మంచి మీద ఉన్నా, ఎక్కడున్నా కూడా మానవుడి యొక్క ఆయుష్కాలం ఆ గడి వచ్చిందంటే వెంటనే వెళ్ళిపోతాడు. వెంటనే వెళ్ళిపోతాడు. మనం ఏం చేయలేము అక్కడ. డాక్టర్లు ఏం చేయలేదు. చాలా సార్లు చనిపోతాడు కొన్ని గంటలని వాళ్ళు కూడా పరీక్షించే పరిస్థితి. బాక్సులు పెట్టి చూసారంటే ఆత్మ ఎలాగవుతుంది జనాలకి దొరుకుతుందా? ఆత్మ ఏమీ క్షయమైంది కాదు. ఏదో ఇక్కడ గోడల మధ్యలో వాళ్ళకి తెలియదు. దేవునికి సంబంధించి దేవుని యొక్క ఆత్మ గుంపుని మానవుల్లో పెట్టాడు. ఆయన అలా ఉంటాడు. చూద్దాం ఇక్కడ. ప్రభు అయిన యేసు అంటే క్రీస్తు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు, అంటే ప్రకృతి అంతా కూడా ఒక రోజు లయమైపోతుంది. ప్రకృతి అంతా లయమైపోతున్నప్పుడు ఆయన ఏం చేస్తుంది? దూతలు వచ్చి మేకల గొర్రెల్ని వేరుపరచడం లేదా? అంటే ఆయన కోసం బ్రతికిన వాళ్ళు, ఆయన కోసం బ్రతికిన వాడు, ఆయన గురించి ఆలోచించి ఆయన తెలుసుకున్నవాడు, ఆయన యొక్క క్రియల్ని, ఆయన యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చిన వాడు. అంతేనా? చిత్తం అంటే ఏంటి? నాకు యాజకుడి గురించి మాట్లాడుతున్నాం. యాజకుడు అంటే ఏంటి? సేవకు చేసేవాడు. సేవ చేసేవాడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని గురించి సేవ చేయాలి. సేవ చేసే పరిస్థితి కూడా నీకు ఇవ్వనన్నాడు. ఎందుకని? మనం ఆయన గురించి తెలుసుకోలేదు కాబట్టి. ఇక్కడంట తన ప్రభావాన్ని కనుకొచ్చి దూతలతో కూడా, అంటే దూతల ముందు మొత్తం అంతా గొర్రెల్ని వేరుపడతాయి. పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు ఏంటంట? ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కలివేలు అయిపోతే పర్లేదు,
అవుట్ పాస్ తయారు చేసుకుని ఇంటికి వెళ్ళచ్చా? ఏమో పోలీస్ స్టేషన్కి వెళ్తే కాల్ చేసి కొట్టేస్తారేమో ఎప్పుడేస్తారేమో అని అనుకుంటాం, కానీ ఏం కొట్టరు ఇక్కడ. కొన్ని రోజులు జైలు ఇస్తారు నువ్వు చేసిన తప్పకి. ఆ తర్వాత అవుట్ పాస్ అంటే తెల్లకి పాస్పోర్ట్ తయారు చేసి ఇచ్చేస్తారని ఫింగర్ ప్రింట్ తీసేసిన బాబు నీకు ఇంకా అంటే లేదంటారు. ఫోన్లే అయిపోయింది, మళ్ళీ అవతలకి వెళ్ళి మనం బ్రతకొచ్చాను. కానీ ఇక్కడ అలా లేదు, ఛాన్స్ లేదు. ఇంకా ఎప్పుడైతే నువ్వు ఆయన మాటకి నిలబడలేదు, ఆయన గురించి తెలుసుకోలేదు, నువ్వేమవుతావో చెప్తున్నాడు అక్కడ. దేవుణ్ణి ఎరిగిన వారికి అంటే యేసుక్రీస్తుని తండ్రిని పరిశుద్ధాత్మని గురించి ఆయన ఎరుగుంటే నిత్య జీవితం అన్నాడా లేదా? మమ్మల్ని ఎరుగుంటే నిత్య జీవితం అన్నాడు. కాబట్టి ఆయన గురించిన తండ్రిని గురించిన కుమారుడు అవగాహన మానవుడు కావాలి, విశ్వాసకి కావాలి. ఆ అవగాహన కానీ సంపాదించుకోలేదంటే ఏ లిస్టులోకి వెళ్తాప్పుడు చూద్దాం. దేవుణ్ణి ఎరిగిన వారికి అంటే ఎవరు తెలియదు ఇక్కడ? క్రీస్తు కానీ తండ్రి కానీ ఆయన గురించిన ఆలోచన కానీ సంఘానికి తెలియలేదు. దేవుణ్ణి ఎరిగిన వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి అంటే క్రీస్తు సువార్తకు లోబడిన వారు అంటే క్రీస్తు సువార్త అనేది ప్రకటింపబడాలనుకోలేదు. క్రీస్తు సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో ఆయన మరణ సమాధి పునరుద్ధానాల గురించి ప్రకటింపబడుతున్న మాటలకు లోబడలేదనుకో దేవుని ఎరిగిన వారి లిస్టులోకి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? దేవుని ఎరిగిన వారి లిస్టులోకి మనం వెళ్ళిపోతాం అంటే దేవుని గురించిన జ్ఞానం మనకు అవసరం. దేవుని గురించిన జ్ఞానం మనకు అవసరమై దేవుని గురించి ఆయన కుమారుడు గురించి మనం తెలుసుకోవాలి. ప్రార్థన ఈ రోజు ఎలా చేస్తున్నామో మనకు తెలియట్లేదు. ఒక పాట ఎలా పాడుతున్నామో తెలియదు. ఎవరికి పాడుతున్నామో ఎవరికి పాడకూడదు, ఏ పదాలు ఉపయోగించకూడదు మనకి తెలియని పరిస్థితి. అలాంటి అజ్ఞానంలో మనం ఉంటే జ్ఞానం కలిగిన దేవుడే మనం విసర్జించేస్తాం. ఆ జ్ఞానం మనం విసర్జించి వారి లిస్టులకి వెళ్ళిపోతాం. చాలా ప్రమాదం ఇది. మన మీద సింపుల్ గా గడిపేసి బ్రతుకు, ఈ భూమి మీద బ్రతుకు 60-70 సంవత్సరాలు ఎలా ఉన్న బ్రతికేస్తాం, నో ప్రాబ్లం. నువ్వు సంపాదించకపో, సరైన ఆహారం తినకపో, లేకపోతే ఏదైనా పనిలో ఎక్స్పీరియన్స్ సంపాదించకపో. అంటే అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా? లేదుగా. చాలా కాలం నుంచి పని చేస్తాడండి, కానీ ఈ పనిలో అవగాహన ఎప్పుడు చెప్పాలి, ప్రతిసారి మర్చిపోతాడు. అంటామా లేదా? పల్లికి వెళ్ళేవాళ్ళు చూడండి, ఎప్పుడు చెప్పాలి మర్చిపోతాడు. ఇదే ఎప్పుడు ఈ లొకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, మర్చిపోతాడు. ఎప్పుడు ఈ పని గురించిన అవగాహన చెప్పవలసి ఉంటుంది. ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా అంటారు కదా, ఎంతకాలం చేస్తామా నీకు పని చేయడం తెలీదా, ఎన్ని ఇళ్ళలో పని చేస్తావు కానీ పని తీరు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం సంపాదించుకోవాలి కదా. కానీ ఏదో విధంగా బ్రతకొచ్చి భూమి మీద, కానీ భూమి మీద బ్రతికిన తర్వాత నిత్యము జీవించే జీవితం గురించి అవగాహన జ్ఞానాన్ని సంపాదించుకోవడం చాలా ప్రమాదం. మనము మన కుటుంబాలు కూడా ఫ్లెక్సీ తెలుసుకోవచ్చు. తర్వాత మొదటి కార్యక్రమం వచ్చింది, రెండో కార్యక్రమం మనం చేసాం కాబట్టి తర్వాత ఓ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం చేసేది పర్లేదు అంటారు. రెండో సంవత్సరం వచ్చి మీ అమ్మ నాయన మిమ్మల్ని ఎలా పెంచారో తెలియదా, వాళ్ళని అలా మనస్పంతంగా మర్చిపోతారు అంటారు కదా. మనం మాట్లాడుకునే మాటలు కానీ అంటే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు వెనకాల కార్యక్రమం చేయాలని చెప్తారు తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మీకు ఎప్పుడైనా ఆలోచించారా? మీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ రోజున నీ కుమారుడు ఆలోచించారా అని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్పరు. ఆ చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళకి జ్ఞానం అర్థం కావట్లే. ఏదో విధంగా బ్రతికి ముందుకు వెళ్ళిపోవాలి. చాలా ప్రమాదకరమైన ప్లేస్ లోకి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళందరూ 99% దేవుని దగ్గరికి వెళ్తుంది ఎవరు? ఎక్కడో 1% అన్ని విడిచిపెట్టుకుని బతికిన వాడు తప్ప. 99% అంతా కూడా యుగ యుగాలు నిత్య నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయారు తప్ప దేవుని గురించిన ఆలోచన సంపాదించుకోవట్లేదు. సంఘాలు విస్తరణ అవుతున్నాయి కానీ సువార్త విస్తరణ, సంఘాలు విస్తరణ అవుతున్నాయి. సువార్త కావాలని క్రీస్తు ఎందుకు వచ్చాడు, క్రీస్తు భూమి మీద ఎందుకు జీవించాడు, 33.5 సంవత్సరాలు ఆయన పడిన కష్టం ఏంటో, ఆ 3.5 సంవత్సరాలు చేసిన సువార్త ఏంటి, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి? మీరందరూ కూడా దేవుని వెలిగిన వారే. మీరు ఎలా ఉన్నారంటే నశించిపోయి జాబితాలోకి వెళ్ళిపోయారు కాబట్టి నేను వచ్చాను ఈ భూమి మీదకి. కాబట్టి మీరందరూ నా మాట వినండి. నేను ఎలా బ్రతికానో ఎలా జీవించానో నన్ను ఎరగండి. మీరు ఆయన ఎరగడం అంటే ఆయన గురించి బాగా తెలుసుకోవడం, అనుభవం సంపాదించాలి, అవగాహన సంపాదించాలి. మనిషిని తెలుసుకోవడం వేరు, పేరు ప్రత్యేకంగా తెలుసుకోవడం వేరు. మనుషుల గురించి ఆలోచన, ఆయన హ్యాబిట్స్, ఆయన చేసే పనులు ఏంటో తెలుసుకోవడం వేరు.
తెలుసుకోవాలని చెప్తున్నాడు అక్కడ. చూద్దాం అక్కడ, దేవుణ్ణి ఎరిగిన వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి, అంటే మన బ్రతుకులు ఎట్టా ఎలా ఉన్నాయి అలాగే కొనసాగిస్తాం. చాప కింద నీరులాగా మన జీవితాలు వెళ్ళిపోతూనే ఉంటాయి. అంతేనా? ఎవరు చూడలేదని అనుకుంటున్నాం లేదా? ఎవరు చూడలేదని చెప్పేసి మన బ్రతుకులు అలా కొనసాగిస్తూ ఉండిపోతున్నాం. లోబడి ప్రతిదండన, యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరిచి వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవుని చిత్తం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అపోస్తులైన పౌలు గారు దశలోనికలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు, మీరు ఏ విధమైన శ్రమను పడి క్రీస్తుని తెలుసుకున్నారో, తండ్రిని తెలుసుకున్నారో, ఆ శ్రమ అంతా కూడా దేవుడు గుర్తించాడు. తిరిగి మరలా ఆయన రాకడలో మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాడు? ఒక న్యాయమైన తీర్పుకి తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ నిత్య జీవితం ఆయన తెలుసుకున్నారు. మీరు నిత్యము జీవించే నిత్యత్వము ఉన్న ఆయన మీరు తెలుసుకున్నారు కాబట్టి మీకు ఏమైందంటే నిత్యము జీవించే జీవితం ఉన్నదని తెలియజేస్తాడు. ఆ మాట అర్థమవుతుందా? చూద్దాం, 10 చదవనుకొని. ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. ఆ దినమందు తన పరిస్థితులు ఎందు మహిమపరచబడుట, మంచిపరచుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారిని ఆయన సముఖం నుండి ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారద్రోలబడి, అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తాడంటే నిత్య జీవితానికి తీసుకెళ్లేటప్పుడు ఎవరైతే క్రీస్తు సువార్తకు లోబడలేదు, ఎవరైతే క్రీస్తుని దేవుని తండ్రిని కుమారుని తెలుసుకోలేదు, వారందరినీ కూడా విసర్జించే పరిస్థితి ప్రతిదండన అంట. అక్కడ ఉంది మనకి ప్రతిదండన. నేను ఎందుకు గల్ప గురించి ఎందుకు చెప్పాను? ఏం చేయరు. ఒకవేళ కలివేళ్ళ పని చేసుకో, దొరికినప్పుడు వెళ్ళిపో, ఏముండదు ప్రాబ్లం. అంతేనా? ఏదో విధంగా నీ బ్రతుకు కొనసాగించేటప్పుడు వరకు. కానీ ఈ భూమిని విడిచిపెట్టేటప్పటికి నీకు ప్రతిదండన ఉంది. ఈ భూమిని విడిచేటప్పటికి నీకు ప్రతిదండన అంటే యుగ యుగాలు నువ్వు బ్రతకాలంటే ఆ ప్రతిదండన నుంచి తప్పించుకుంటేనే బ్రతకగలుగుతావు. లేదంటే అక్కడ చాలా మంది చనిపోయిన దగ్గర చదివించారు కదా, ఏమని మన్నైనది మన అడిగి వెళ్ళిపోతుంది, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందా అన్నారు కదా, చదివించారు. ఆ వాక్యం తప్పంటారు అతనే తప్పు కాదు. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని ఆధీనంలోనే నరకంలో పరలోకంలో ఉంటాయి. అంటే చనిపోయిన వాడిని ఎక్కడ పెట్టాలో ఆయన చేతికి వెళ్తుంది. అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఆయన అంటలోకి వెళ్తుంది. తాను దయచేసిన ఆత్మ తాను ఎంతకు వెళ్ళిపోతుంది అంటే ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ ఆయన ఎక్కడ వేయాలో అక్కడ వెళ్తాడనమాట. యుగ యుగాలు బ్రతకాలనుకుంటే నిత్య జీవితం వేస్తాడు. యుగ యుగాలు నరకయాత్ర అనుభవించాలంటే నరకంలో అంటే ఆయన దగ్గరికి వెళ్తుంది. మట్టితో తయారు చేసి ఉంటాడు. ఈ మట్టి అంతా ఏం చేస్తుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఈ దేహంలో ఉన్న ఆత్మ ఆయన యొక్కకి వెళ్తుంది. మన్నైనది కనుక మనది వెళ్ళిపోతుంది. తాను దయచేసిన ఆత్మ దేవుని యొక్కకి వెళ్తుంది. అంటే దేవుడు డిసైడ్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళాలి, మన క్రియలు బట్టి మనం బ్రతుకుతాం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఆయన గురించి తెలుసుకోకపోయినా, ఆయన గురించి ఆలోచన లేకపోయినా మనకి ఏమవుతుందంటే యుగ యుగాలు నశించిపోయే పరిస్థితి. ప్రతిదండన ఉంది అక్కడ. దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన జ్ఞానం మనం సంపాదించకపోతే ప్రతిదండన మనకి పత్రిక చాలా ఉన్నాయి, అనేక విషయాలు. దేవుని ఎరుగని వారికి పరిస్థితి ఏంటో, దేవుని వాక్యానికి లోబడిన వారి పరిస్థితి ఏంటో అన్ని చెప్తాడు. కానీ దేవుని గురించిన ఆలోచన, కుమారుని గురించిన ఆలోచన మనం తెలుసుకుంటేనే నెక్స్ట్ జీవితం. అది ఎప్పుడైతే తెలుసుకోలేదు మన యుగ యుగాలు చాలా బాధాకరమైన పరిస్థితులకి మనం వెళ్ళిపోతాం. గల్తీయులకు రాసిన పత్రిక 4:8 ఆ కాలం పేజీ నెంబర్ చెప్పనా? 170 కొత్త నిబంధన 170. ఆ కాలం అయితే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై. అంటే ఇక్కడ ఏమన్నాడు వీళ్ళు? గలతీలో ఉన్న గలతీ పట్టణం, అది గలతీ సంఘం కాదు. ఎఫెసీ పట్టణం సంఘం కాదు. కొరింథీ పట్టణం సంఘం కాదు. ఇవన్నీ పట్టణాలు. ఆ పట్టణాల్లో ఉన్న సంఘం క్రీస్తు సంఘం. అది ఏమన్నాడంటే ఆ కాలం అంతేంటి అంటే దేవుని తెలియని కాలం ఏమైందంటే ఆ కాలం అంతేంటి మీరు దేవుని ఎరిగిన వారై. అంతేనా? దేవుని ఎరిగిన వారే ఏం చేయాలంటే మీరు ఏం చేయాలంటే విగ్రహాలకు పూజ చేశారు.
విగ్రహాలు పూజ చేసి ప్రతి దానికి కూడా మీరు మొక్కారు. అప్పుడు దేవుని ఎరిగిన వారే అంటారు. ఆ కాలం అయితే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మన సమాజంలో చూస్తున్నాం కదా, ఎన్నో గుళ్ళు గోపురాలు. ప్రతి గుళ్ళు ఏముంటది? ఒక విగ్రహం ఉంటుందంట కదా. మనకే ఉన్నాయి కదా బోళ్ళు విగ్రహాలు లేవా? చెప్పండి, మన విగ్రహాలు లేవా? బోల్డ్. విజయవాడ వెళ్తే బోల్డ్, మన పేరుపాలెం వెళ్తే బోల్డ్, ఇంకా గౌరీపట్నం వెళ్తే ఇంకా బోల్డ్. అన్ని విగ్రహాలే. ఎందుకంటే విగ్రహం లేకపోతే దేనికి నమస్కరించాలో, దేనికి మనం పువ్వులు చల్లాలో తెలియదు కదా. అంటే కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒకటి ప్రతిమ అవసరం. ఆ ప్రతిమ నిలబెడితే మనం ఏం చేయడానికి నమస్కరించగలుగుతాం, పూజ చేయగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం. ఏదో ఒకటి ఆధారం కావాలి అక్కడ, అంటే నిజం కావాలి. అది లేకపోతే మనం ఏం చేయలేదు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే కాలం పాత కాలంలో పూర్వకాలం వాళ్ళు దేవుని కాంతాన్ని ఎరిగిన వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఎవరు? గలతీలో ఉన్న సంఘపు వారునంట దేవుని ఎరిగిన వారుని, దేవుని చేత ఎరగబడిన వారు. అర్థమైందా? మోడీ గారు ఎవరు మీకు తెలుసు? మోడీ గారికి మీరు తెలుసా? అంటే మోడీ గారు ఎలాంటి వారో మీరు ఎరుగుతారు. మోడీ గారికి మీరు కూడా ఫలానా సురేష్ గారు ఏంటో మోడీ గారికి తెలుసానా? ఇక్కడ అదే కదా చెప్తున్నాడు. అంటే గలతీలో ఉన్న సంఘం అంట నిజానికి దేవుని కాని వారు పూజించారు. అయితే అవన్నీ కూడా విగ్రహాలు. వీళ్ళు వాళ్ళు ఏమీ లేదని తెలుసుకుని ఏం చేశారు? సత్యానికి లోబడ్డారు. వాక్యానికి లోబడి వాక్యాన్ని పరిశీలించినప్పుడు దేవుడు అర్థమయ్యాడు. దేవుడు అర్థమైన తర్వాత ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు అర్థమవుతుందా? గలతీలో ఉన్న సంఘం ఏం చూడండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన వీనైన మూలపాఠముల తట్టు మరలా ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుడు తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ బయటకు వెళ్ళిపోయి వాళ్ళ ఆచారాలు మాత్రం వదిలిపెట్టబోతారంట. మనం కూడా అంతే కదా. ఇప్పుడు ఎంత ఎలా వాక్యం వింటామా? తిన్నదంతా బయటికి వెళ్ళి ఏం చేస్తాం? అన్ని మామలే. ఎందుకు? దేవుడిని ఎరిగిన వాడు నేను, దేవుడు కూడా నన్ను ఎరిగిన వాడు. దేవుడి దృష్టిలో నేను ఉంటాను. నా నడక, నా పడక, నేను కూర్చుంటాడు, నేను ఆలోచించడం అన్ని కూడా ఆయనకి తెలుసని ఆ అవగాహన మనకుంటుందా? ఆ భయం మనకుంటుందా? ఉండదు. ఎప్పుడైతే మనం బయటికి వెళ్తామో బయట ప్రపంచం మనం ఏం చేస్తుందంటే ఆవరిస్తూ ఉంటది అనేకమైన మాటలు. మాట కూడా సరిగ్గా ఏమంటే తెలియనా? మన అత్త తెలిగే మాట్లాడతాం. ఈమె రాదు మన ఎదుటిన్న వాడికి. ఆ సరస్వక్తులు మనకు బాగా అవసరం. ఆ సరస్వక్తులు కనుక లేకపోతే మనకి సంతోషం రాదు. వాళ్ళు కూడా ఎండ్రు బాబు భక్తులు అయిపోయి ఎలా మాట్లాడతాం? కూతురు కావాలి. అవి లేకపోతే చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు అక్కడ. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుణ్ణి ఎరిగిన వారి లిస్టులోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఓషి ఏమన్నాడు? మీరు దేవుని విసర్జించి జ్ఞానం లేని వారిని నశించే వారి లిస్టులోకి వెళ్ళిపోతున్నారు. దేవుని విసర్జించడం అంటే దేవుని యొక్క ఆలోచన విసర్జించడం. గలతీలో ఉన్న పట్టణ విసర్జించారు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత తెలియబడిన వారు, ఎరుగుబడిన వారు అయ్యున్నారు కనుక బలహీనమైనవి అంటే అందులో ఏంటి? సరైన బలం లేదు, దైవ సంబంధమైన శక్తి లేదు. నాట్లో వెళ్ళిపోయిన చేస్తారంటే బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు. అంతేనా? ఇన్ని ఎంత మనం ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు, మరలా ఆయన కోసం మనం ఎదురు చూస్తున్నామంటే వెళ్ళిపోయి ఏం చేస్తాం మనం? డిసెంబర్ వచ్చిందంటే పాట పాడతాం, జోలు పాడతాం. ఎక్కడ? బాలయేసయ్య పాట పాడతాం లేదు. అంటే మూల పాఠములు అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోయామంటే ప్రవక్తల ప్రవచనాలు కలిగి వెళ్ళిపోయి ఆయన వచ్చాడు, ఆయన అన్నాడు, ఆయన పాట పాడాలి, ఆయన జోల పాట పాడాలని. కానీ ఆయన వస్తాడు, ఎదురు చూడాలి. మనం ఎదురు చూడవలసిన మానేసి వచ్చిన వాడి గురించి నేను అవగాహన కలిగి ఉంటే తీసుకెళ్తాడు ఆయన.
మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. అన్నాడా లేదా? మత్తయి సువార్త అనలేదా? మీరు అన్ని చేస్తున్నారు, కానీ అన్ని చేస్తున్నారు కానీ మీరు ఎవరో నాకు తెలియదు, నాకు తెలియని విషయాలు మీరు చేస్తున్నారు. గలతీలో ఉన్న వాళ్ళ గురించి కూడా అదే చెప్తున్నాడు. దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నా కూడా మీరు బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా తిరిగినేలా ప్రశ్న. మీరు మరలా వెనక్కి వెళ్ళిపోతారేంటి? ప్రతి డిసెంబర్ వచ్చిందంటే మీరు ప్రతి కార్యక్రమం చేస్తున్నారు, న్యూ ఇయర్ చేస్తున్నారు. మళ్ళీ ఆయన చనిపోయాడు, 40 దినాలు బ్రతికాడు, తిరిగి లేచాడు, మళ్ళీ పుట్టాడు, బ్రతికాడు, తిరిగి లేచాడు, మళ్ళీ పుట్టాడు. ఇదేనా సంవత్సరం అంతా కదా? ఇయ్యే కదా మన పండుగలు. ఈ పండగల్లోనే ఉండిపోతే ఏమవుతుందంటే దేవుని ఎరిగిన వాడు లిస్టులోకి వెళ్ళిపోయావు. దేవుని ఎరిగిన వాడు లిస్టులోకి వెళ్ళిపోయి నశించి వారి జాబితాలోకి వెళ్ళిపోయాము. ఆ జాబితాలోకి వెళ్ళిపోవడం ఏమవుతుందంటే మనకి యుగాలు చక్రం అనేది సంపాదించుకోలేదు. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండకూడని ఎలా? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలాలను, సంవత్సర కాలాలను మీరు చేస్తున్నారు. ఇదంతా కూడా చాలా దారుణమైన పరిస్థితి. వాక్యం చదివితే అలా ఉంటుంది. వాక్యం చదివితే ఏమంటుందంటే అలా తర్వాత జరగబోయేది కూడా మనకు మనసులోకి వస్తుంది. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే మీరు దేవుని చేత ఎరగబడిన వారు, మీరు దేవుని ఎరిగిన వారు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మూలపాఠం వైపు వెళ్ళొద్దు. కాబట్టి నిత్య జీవితాన్ని సంపాదించుకోవడానికి మీరు చెయ్యాలి. చేశారా లేదా? యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకున్న కాలంలోనే చెప్పాడు. మీరు ఎలాగో ఆలోచిస్తారో, మీరు ఏ విధంగా ఉంటారో చూద్దాం. ముగించుకుందాం, చాలా సమయం అయింది. మత్తయి సువార్త ఎప్పుడు చదువుతూ ఉంటాం ఇది. మత్తయి సువార్త చూసారా? తెలీదా ఏంటి? 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయం పేజీ నెంబర్ 8 21వ ఊహించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని జ్ఞానాన్ని, దేవుని గురించి చిత్తం ఏంటో తెలుసుకోవాలి మానవుడు. తెలుసుకోలేకపోకుండా ఎన్ని కార్యక్రమాలు చేసిన ఉపయోగం లేదని కింద చెప్తాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా? ఎన్నో సంఘాలకు వెళ్ళాను బాబా, ఎన్నో ప్రసంగాలు చేశాను, ఎన్నో మీటింగ్స్ పెట్టాను, అదంతా వ్యర్థమంటావా? ప్రశ్న ఏడలేదా? నేను నీ మా నామమును నీ గురించి కూడా చెప్పాను ఎక్కడికి వెళ్ళినా, కానీ ఆయన నామం గురించి చెప్పడానికి ఆయన గురించి అవగాహన లేదు. వెళ్ళి చెప్తున్నాడు తప్ప ఏది చెప్పాలో తెలియని పరిస్థితి. వెళ్ళి చెప్తున్నాడు, ఆయన పుట్టిందికి చెప్తున్నాడు, బ్రతికింది చెప్తున్నాడు, తిరిగి లేపబడిన పునరుద్ధానం గురించి ఆ ప్రకటన లేదు. సువార్త అంటే మరణం, సమాజ పునరుద్ధానాలు. ఆయన వచ్చి చనిపోయాడు మన కోసం, తిరిగి లేపబడ్డాడు మన కోసం, యుగ యుగాలు బ్రతికినాడు మన కోసం. మనం మళ్ళా ఆయనతో వెళ్ళవలసిన పరిస్థితి ఉందని చెప్తామా? చెప్పం. ఆ మెసేజ్ ఉండడం మన దగ్గర సంగతికి. ఆ దినమందు, ఏ దినమందు? ఆయన వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడ జరిగినప్పుడు ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా? ప్రశ్న. నీ నామమును దెయ్యములు వెలగొట్టలేదా? ఎంతమంది కార్యక్రమం రాశాము, కాలేజీలో నూనె రాసి దెయ్యాన్ని వెలగొట్టాము. క్రిస్టియన్ వెళ్ళిపోయలేదా? సత్యన్నాం కదా. ఇలాగైనప్పటికీ ఎక్కడికి వెళ్ళిపోయి దెయ్యాలు నిలబెట్టేశాం అని చెప్పుదురు. నీ నామమును అనేకమైన అద్భుతములు మాట్లాడడానికి మాట ఇచ్చేసాం, బలహీన వాడు బలహీనం చేశాం, నడవలేని వాడికి నడికిచ్చేసాం అని ఇచ్చేసాం. మరి ఏంటి అలా ఉంటారండి? ఎంతకాలం చేసిందంత వ్యర్థమా? చేసిన వాళ్ళు అంత ప్రయాసం వ్యర్థమైపోయింది. సరైన అవగాహన లేదు. దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించి కీర్తన గురించి జ్ఞానం సంపాదించుకోవడం వాళ్ళు ఎన్నో చేశారట. ఎన్నో రకాలుగా ఎన్నో మీటింగ్స్, ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు చేశారు కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎప్పుడు కూడా మీరెవరో చాలా సంవత్సరాలు కష్టపడ్డారు కానీ మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఒకే ఒక మాట తీసుకురాడు. 60-70 సంవత్సరాలు కష్టపడి ఇక్కడ చేసి వెళ్తే సువార్త పరిచయం చేసి తెల్ల వెంట్రుకలు వచ్చేసే పరిచయం చేసి, కానీ ఈ రోజుకి సత్యం అర్థం అవుతుంది. సత్యం అర్థం కావాలని ఎలా మనం పరలోకం అది అర్థం చేసుకోవడం తన ఆయుష్కాలం పోగొట్టుకున్నాడు. అప్పుడు నేను మిమ్మల్ని అన్నాడు ఎరుగను, అక్రమం చేయవాళ్ళు నా అర్థ నుండి పోండిన వాళ్ళతో చెప్పాను.
మూలం చదువుకుంటాం. అంటే దేవుని గురించిన జ్ఞానము మనకి చాలా అవసరం. ఆయన ఎరుగుటే అద్వితీయ సత్య దేవుడు నేను నీవు పంపిణీ క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవితం. మానవుడు యుగ యుగాలు జీవించడం గురించి జీవితాన్ని ఆలోచించాలి. ఈ భూమి మీద ఎలాగైనా బ్రతకవచ్చు, ఏది తిన్నా తాగినా బ్రతకవచ్చు అని ఎలా చెప్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చెప్తాను, ఎలా ఉన్నా బ్రతకవచ్చు. చాలా మంది చూడండి, డ్యూటీలు కలగకుండా ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళు బ్రతుకుతారు. డ్యూటీ చేసినోడు బ్రతుకుతారు. అవునా? చాలా మంది ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతుంటారు. 5 గంటలు వేసేస్తారు, రాత్రి 11 గంటలకి వస్తారు. కొంతమంది 8, 9 గంటలు వేసి సాయంత్రం 6 గంటలకు వచ్చినట్టు ఆడే అదే చెప్తారు, వీళ్ళు అదే. కానీ ఏంటంటే ప్రయాసం, ఏదో చేసేది, ఏదో సాధించేది ఏముండదు. అక్కడ ఆ పెట్టిన కూలి జరగడం తప్ప ఏముండదు. అంతేనా? బాగా ఎక్కువైతే మంచి బట్టలు తగిన కింద పడతారు. కాబట్టి మనం ఎలా ఉంది, ఒక మనిషి, ఒక విశ్వాసి నిత్య జీవితాన్ని సంపాదించుకుంటూ ఈ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంది. తెలుసు ఒకసారి అక్కడ లేఖనాన్ని చదువుకుంటారు, చదవబడిన వాక్య పట్టణం హోషేయ గ్రంథం. ఆమె చాలా అయిపోయింది, దుబాయ్లో సామాన్యం ఉండదు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు. అంటే జ్ఞానం అంటే ఏంటి? దేవుని గురించిన జ్ఞానం కావాలి, క్రీస్తుని గురించిన జ్ఞానం కావాలి. సంఘానికి దేవుని గురించిన జ్ఞానము, క్రీస్తుని గురించిన జ్ఞానం సంఘానికి తెలియకపోతే సంఘం అంతా ఏమవుతుంది? నశించే వారి జాబితాలోకి వెళ్ళిపోతారు. అంటే సంఘమైన, సహవాసమైన, ఒక కుటుంబమైన దేవుని గురించిన జ్ఞానం తెలుసుకోకపోతే యుగ యుగాలు జీవితానికి వెళ్ళదు. ఎలాగైతే ఎక్స్పీరియన్స్ లేకపోతే మన పనిలో పని చేయలేము, అలాగే అవగాహన, అనుభవాన్ని సంపాదించుకోకపోతే మనం యుగ యుగాలు బ్రతకలేము. కాబట్టి ఈ మాటలో ఉన్న భావాన్ని బట్టి నన్ను హెచ్చరించుకుంటే మిమ్మల్ని హెచ్చరిస్తూ, ప్రతి ఒక్కరు కూడా సంఘానికి ఎంతమంది అయితే వస్తూ ఉంటారో, విశ్వాసులు కాబట్టి ఎంతమంది అయితే బ్రతుకుంటారో, ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవాలి. ప్రార్థన చేసుకుంటూ మహాపరిశుద్ధులను, మహాగ్రంథమైన మా ప్రియుల మీ ఘనమైన శ్రేష్టమైన ప్రాంతంలో తండ్రి, ఈ విధంగా మీ కుమారుల పునరుద్ధాన దినంలో మేమందరం కూడా చేరి మాటలు ఆలోచించడానికి సంఘము తండ్రి మిమ్మల్ని గురించి, మీ కుమారుల గురించి సరైన జ్ఞానం కలిగి లేకపోతే నశించే వారి జాబితాలకు వెళ్ళిపోతుందని, ఆ జ్ఞానాన్ని విసర్జించిన వారిని మీరు విసర్జించారని తండ్రి అనేక విషయాలు మేము నేర్చుకున్నాం. మేమందరం కూడా ఈ భూమి మీద మీ కుమారుని ద్వారానే మార్గం ఉందని మాకు తెలుసు. ఈ కుమారుని ద్వారానే ఆ నిత్య జీవితం ఉందని తెలుస్తుంది. దాన్ని మేము సరైన అవగాహన తెలుసుకున్నాం. పరీక్షించుకోవడం సహాయం అందించండి. నిన్న మీ పిల్లలందరూ కూడా హృదయాలు ఆ మాటలు భద్రపరుచుకుని మీకోసం ఫలించే భాగ్యం మరి సమస్త విషయం మీ సహాయం అందించండి. జరగబోయే కార్యక్రమం అందరూ తోడుకోవాలి. యేసుక్రీస్తునామములో ప్రార్థన ఆమేన్.